పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషము మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనము నుండి 48వ వచనం వరకు తీసుకోబడింది. ఈనాటి సువిశేషము ప్రత్యేకత ఏమిటి అంటే, ఈనాటి సువిశేషంలో ప్రభువు మనకు ఒక ముఖ్యమైనటువంటి విషయము, క్రైస్తవ విలువలలో ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు చెప్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే, మన శత్రువులను ప్రేమించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మన తండ్రి ప్రభువు ఏ విధముగా పరిపూర్ణుడై ఉన్నాడో అదే విధముగా మనము కూడా పరిపూర్ణులమై ఉండాలి అని మనకు పిలుపునిస్తూ ఉన్నారు ఈనాటి వచనాల ద్వారా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరము కూడా మరి మన శత్రువులను ప్రేమించి వారి కోసం ప్రార్థన చేయాలి అంటే మనకు ఉన్నటువంటి ఏకైక ఉదాహరణ ఆ క్రీస్తు ప్రభువు మాత్రమే. ఎందుకంటే ఆ ప్రభువే స్వయాన సిలువలో ఉండగా ఆయనను హింసించిన వారిని, ద్వేషించిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, అదేవిధంగా మరణానికి గురి చేసినటువంటి వారందరినీ కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని చెప్పేసి మనకు ఒక మార్గాన్ని, క్షమా గుణాన్ని, అది ఏ విధంగా ఉంటుందో మనకి నేర్పించారు సిలువ నుండి. ఆ విధంగా మనము కూడా మన జీవితాలలో జీవించడానికి ప్రయత్నం చేస్తే ఈ తపస్కాలంలో మనము ఆయన బిడ్డలము కాగలము. తద్వారా ఆయన బిడ్డలమైనప్పుడు మనము మన జీవితాలకు పరిపూర్ణతను సాధించుకోగలము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ తపస్కాలంలో ఆలోచన చేసుకుందాం. పరిపూర్ణలుగా జీవించడానికి ఆయన వలె ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ, ఆయన ప్రేమించిన విధంగా ప్రేమిస్తూ, ఆయన క్షమించిన విధంగా క్షమిస్తూ ఈ తపస్కాల జీవితాన్ని ముందుకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం దేవుని కృప సహాయముతో. ఆమేన్.